వికారాబాద్ జిల్లాలో ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి ఎమ్మెల్యే యాదయ్య మధ్య వాగ్వాదం జరిగింది. వికారాబాద్ జెడ్పీ భవనం ప్రారంభోత్సవంలో ఈ వివాదం చెలరేగింది. అసంపూర్తిగా ఉన్న భవనాన్ని ఎలా ప్రారంభిస్తారని చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య ప్రశ్నించారు. భవన నిర్మాణ కాంట్రాక్ట్ మహేందర్ రెడ్డిని జెడ్పీ భవనం పూర్తి చేయాల్సిందే అన్నారు. దీంతో ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఏం మాట్లాడుతున్నావంటూ యాదయ్యను అడ్డుకునే ప్రయత్నం చేశారు. పట్నం మహేందర్ రెడ్డితో వాగ్వాదానికి దిగారు ఎమ్మెల్యే యాదయ్య. మేం మాట్లాడకూడదా అంటూ కౌంటర్ ఇచ్చారాయన. దీంతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కలగజేసుకుని సర్ది చెప్పారు. దీంతో ఈ వివాదం సద్దుమణిగింది. జిల్లా పరిషత్ బిల్డింగ్ కు కాగితం మాత్రం ఇచ్చింది. 10 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పేసి, కానీ డబ్బులు ఇవ్వలేదు. ఇవ్వకపోయినా పర్వాలేదు, మరి శ్రీమతి సునీత మహేందర్ రెడ్డి గారు చొరవ తీసుకొని జిల్లా పరిషత్ ప్రాదేశిక మెంబర్లకు రావాల్సిన డబ్బులు వారిని రిక్వెస్ట్ చేసి 5 కోట్ల రూపాయలు జనరల్ ఫండ్కి తీసుకొని ఇవాళ ఈ బిల్డింగ్ ఒక రూపురేఖలు దిద్దుకునే విధంగా వారి చొరవతో ఇవాళ ఆ బిల్డింగ్ తయారైంది. ఆ పేపర్ వచ్చింది, కానీ పైసలు తేయడానికి అన్న ప్రయత్నం చేసింటే ఆ రోజు చాలా మంచిగా ఉంటుంది. నేను మరి ఇప్పుడు ఆ బాధ్యత నా మీద దొబ్బేసిండు. తప్పకుండా ఈ అసంపూర్తిగా ఉన్న బిల్డింగ్ ఏదైతే ఉన్నదో ఆ బిల్డింగ్ను అతి తొందరలో ముఖ్యమంత్రి గారి ఆశీస్సుల మేరకు తప్పకుండా మిగతా ఫండ్లన్నీ తీసుకొని వచ్చేసి ఆ బిల్డింగ్ కంప్లీట్ చేసి మాట్లాడుతున్నా